మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటే పోటీ చేస్తా, లేదంటే బొట్టుగూడ స్కూల్లోనే ఒక రూమ్లో ఉంటా అన్నారు. కొడంగల్కు సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే అన్ని నిధులు తనకివ్వాలని కోరినట్టు చెప్పారు. తాను విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూల్స్ మూసేస్తానన్నారు. కార్పొరేట్ స్కూల్స్ పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు కోమటిరెడ్డి. పేదవాడు ప్రతి ఒక్క పిల్లగాడిని చదువుకోవాలని, నా సొంత పిల్లగాడని ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతోమంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. మళ్ళసారి నాకు ఓపిక ఉండి ఉత్సాహంగా ఇప్పుడు తిరగగలిగితే పోటీ చేస్తా. లేకపోతే ఈ స్కూల్లో రూమ్ తీసుకొని పేద పిల్లల్ని, మీ పిల్లల్ని నా కొడుకుగా భావించి మీ అందరినీ కూడా చదివించుకొని చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. ఈ నల్గొండ అందరూ స్మార్ట్ సిటీ అంటారు. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి. నువ్వు కొడంగల్కి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి, ఒక్క పైసా కూడా తక్కువ పెట్టదని చెప్పిన.